స్టేజ్ మీద ఏ సందర్భంలో అయినా ఇంతగా నవ్వించే మీరు సినిమాల్లోకి వచ్చేసరికి ఎందుకని అంత నవ్వించలేకపోయారు? మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు సభల్లో స్క్రిప్టు నా చేతుల్లో ఉంటుంది, ఐ మీన్ నా నోట్లో ఉంటుంది. అదే సినిమాల్లో స్క్రిప్టు రైటర్ గారి రాతల్లో ఉంటుంది, డైరెక్టర్ గారి చేతుల్లో ఉంటుంది, డైరెక్టర్ గారి తీతల్లో ఉంటుంది. ఇప్పుడు సభల్లో స్కై ఈజ్ ది లిమిట్, ఐ మీన్ స్టేజ్ ఈజ్ ది లిమిట్. అదే సినిమాల్లో అనుకోండి స్క్రిప్ట్ ఈజ్ ది లిమిట్. సార్, మన వాడుకలో మర్చిపోతున్న కొన్ని పదాలని మీరు వాడే పద్ధతి, కొన్ని పదాలని మీరు కాయిన్ చేసే స్టైలు మీకు భాష మీద ఎంత ప్రేమ ఉందో తెలుపుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాత భాష అనుకునే వాళ్ళకి తెలుగులోని మాధుర్యం తెలుపుతూ మీరు మాట్లాడే స్టైల్ పట్ల మీరు తీసుకునే శ్రద్ధ కూడా చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. అంటే ఏ భాష అయినా మనం ఆ రిచ్నెస్ని పోగొట్టుకోకూడదు. తెలుగు మరీ మధురమైన భాష. అంటే గ్రాంధికం కష్టం కావచ్చు, కానీ వాడుక భాష అద్భుతంగా ఉంది కదా. వాడుక భాషలో ఎన్నో పదాలు, ప్రాసలు, వ్యాసలు, సామెతలు, నుడికారాలు, ఎన్ని సొగసులు ఎన్ని ఉన్నాయి. వీటిని మనం పోగొట్టకూడదు. అది రిచ్నెస్ అంటే అదే, దాన్నే మనం పోగొట్టుకోకూడదు. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే ఈ ప్రింట్ అండ్ ప్రెస్, మన న్యూస్ పేపర్ మీడియా ఉంది కదా, వాళ్ళు చాలా బాగా దీన్ని ఒక రకంగా కాపాడుతున్నారు, పరిరక్షిస్తున్నారు. రెగ్యులర్గా పేపర్లు చదివే వాళ్ళందరికీ ఆ పదాలన్నీ ఆ ప్రజల నాలుకల మీద ఈరోజు ఉన్నాయంటే కారణం వాళ్ళు ఆ లాంగ్వేజ్ని అట్లాగా వాళ్ళు పరిరక్షించడం వల్లే. వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ లవర్స్ కోసం స్పోర్ట్స్ పేజీ ఎట్లా ఉంటుందో అట్లాగే సాహిత్యం, కవిత్వంతో ఒక పేజీ పేపర్లో, న్యూస్ పేపర్లో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళకి రుణపడి ఉండాలి. అసలు భాష పాతపడటం ఏంటండి? అమ్మ పాతపడుతుందా? అమ్మ ప్రేమకి పాతపడటం అంటూ ఉంటుందా? ఉండదు కదా. అలాగే భాష ఎప్పటికీ అది పాతపడదు. మనం నిర్లక్ష్యం చేయటమో దాన్ని వదిలేయటమో జరిగితే అది మన తప్పే. నిజం సార్.